ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఎవరికైనా మానిటైజేషన్ అయ్యేంత వరకు ఎవరి టెన్షన్ వాళ్ళకైతే ఉంటుంది కదా. వాళ్ళకి వ్యూస్ అనేవి కొంచెం పెరగాలి అని అంటే కనుక ఈ చిన్ని మార్పులు అనమాట. సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే మీకు అనేది వ్యూస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా ఆటోమేటిక్గా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే రోజుకి 2, 3, 4 మనకి వాచ్ అవర్స్ వచ్చేలోపుకి ఖచ్చితంగా 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారనమాట. ఒకవేళ రాని పక్షాన వాచ్ అవర్స్ వచ్చేసినాయి అనుకోండి, ఫస్ట్ వ్యూస్ పెరిగి వాచ్ అవర్స్ వచ్చేసినాయి అనుకోండి, సబ్స్క్రైబర్స్ని మన ఫ్రెండ్స్ ద్వారానో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో ఎలాగైనా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే నాకు అంతే, వాచ్ అవర్స్ పెరిగించుకునే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తానన్నమాట. సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉన్నారన్నది నా ఒపీనియన్. మనం చిన్ని మార్పులు అనేవి చేసుకుంటూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా పెరుగుతారు. అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా వరకు టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అలాగే నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను, నాకు తెలిసినవి. నేను బిగినర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాగా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటే మీకు వాచ్ అవర్స్ పెరిగి వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ అవి కూడా పెరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి ఈ చిన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసి మీ వాచ్ అవర్స్ అలాగే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మిగతా వాటిని అంతటిని పెంచుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి. నేను బిగినర్స్కి మాత్రమే చెప్తున్నాను. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవి అవసరం. అయితే మానిటైజేషన్ అయిపోయి సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ పెరిగిపోయిన వాళ్ళకి ఇవేమీ అవసరం ఉండవు. కాబట్టి వాళ్ళు స్కిప్ చేసేసిన పర్లా. బిగినర్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఏవే సెట్టింగ్స్ అనేవి మనకి వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఏ సెట్టింగ్స్ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయి అన్నది ఇప్పుడు మన ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది కదా, అలాగే వైటీ స్టూడియో యాప్ కూడా 2 ఉండాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, మీకు కింద కనిపిస్తున్నాయి కదా డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్ అండ్ ఎర్న్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కంటెంట్లోకి అయితే వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్. ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్దాం. వీడియోస్ కింద మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ని క్లిక్ చేయండి. ఇలా డాట్స్ని క్లిక్ చేశాక మీకు ఇలా ఫిల్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇందులో మోస్ట్ వ్యూడ్ అనే ఆప్షన్, అలాగే విజిబిలిటీ ఉంది కదా, పబ్లిక్లోకి పెట్టుకోండి. అది ప్రైవేట్ అయితే కనుక మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారనమాట. మ్యాక్సిమం పబ్లిక్లో పెట్టుకోవడానికి చూడండి. అలాగే వ్యూస్ అనేవి మోర్ దాన్ లెస్ దాన్ ఉంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి 100 వ్యూస్ వేసుకుందాం. అలాగే కిడ్స్ గురించి అంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవచ్చు, నాట్ సెట్ అని పెట్టుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనం 100 వ్యూస్ అని పెట్టుకున్నాం కదా వీడియోస్లో, 100 కన్నా ఎక్కువ ఏదైతే ఉన్నాయో అన్నీ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసేసి నేను 200 ఇస్తున్నాను అనమాట. అలాగే మీకు ఎంత నెంబర్ కావాలనుకుంటే అంత నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మనకి వ్యూస్ అన్నీ ఎక్కువ వేటికి వచ్చినాయి అన్నదైతే తెలుసుకోవడానికి 500 ఇస్తే 500, 1000 ఇస్తే 1000, అలాగా ఇన్ఫినిటీ మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని తెలుసుకోవడానికి అయితే కనుక ఇలా ఒకటి పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత షార్ట్స్లోకి వెళ్ళండి. షార్ట్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇలాగా 3 డాట్స్ నొక్కిన తర్వాత మనకి మోస్ట్ వ్యూడ్, అలాగే పబ్లిక్, మోర్ దెన్. ఇవి షార్ట్స్ కాబట్టి బిగినర్సే కాబట్టి 1000 వ్యూస్కి అయితే కనుక పెట్టుకుందాం అనమాట. మోర్ దాన్ 1000 వ్యూస్ అన్న వచ్చిన తర్వాత నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ సెట్ అని పెట్టుకున్న తర్వాత అప్లై కొట్టండి. అప్లై కొడితే 1000 వ్యూస్ కన్నా ఎక్కువ వచ్చినాయి అన్నీ అయితే కనుక మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఓకే, ఇప్పుడు మళ్ళీ ఊరికే చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మోర్ దాన్ 10,000 పెట్టుకోవచ్చు, 5,000 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లేదు ఇంకా అంతకన్నా కావాలని ఇంకా అంతకన్నా పెట్టుకోవచ్చు. నేను 10,000 పెట్టుకున్నాను కాబట్టి నాకు 10,000 దాటినవి 3 వీడియోస్ అయితే వచ్చినాయి అనమాట. ఇలా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కామెంట్ కూడా ఉంది కదా, కామెంట్లో కూడా వెళ్ళి మీరు ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతారు, ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వరు కదా. మళ్ళీ 3 డాట్స్ని అయితే ప్రెస్ చేసి ఇక్కడ పబ్లిష్డ్ ఉంది కదా, పబ్లిష్డ్ దాంట్లో ఒక్కొక్కసారి ఐ హ్యావ్ రెస్పాండ్ అని పెట్టుకోండి, ఐ రెస్పాండ్, లేదంటే ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అని పెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ మీకు ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే కనుక గ్రేటర్ దాన్ 1000, 10,000 అన్నదైతే వస్తుంది. అప్పుడు పెట్టుకుంటామే. ఇంతే. కామెంట్స్లో రెస్పాండ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవుతాం, ఒక్కొక్కసారి అవ్వం. కాబట్టి ఆ ఆప్షన్ అనేది మీ చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఏంటంటే
సబ్స్క్రైబర్స్ 10,000 కావాలంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అలా పెట్టుకుంటా ఉంటే ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటే మనకనేవి ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత కూడా చూసారు కదండి, వైటీ స్టూడియో యాప్లో ఏ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నది. అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా వైటీ స్టూడియో యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందులో మాత్రమే మనకి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయి అన్న ఆప్షన్ అయితే కనుక ఎర్న్లోకి వెళ్ళండి. ఎర్న్ ఆప్షన్లో ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్పడం అయితే మర్చిపోయాను. ఎర్న్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ ఎర్న్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటే మీకు వాచ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అన్నదైతే కనుక అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒక వీడియో చూసారు, దాన్ని మీ ఛానల్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోయి ఎర్న్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు వ్యూస్ ఎంత ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నాయి, నేను వ్యూస్ పెరగడానికి చూస్తున్నానా లేదంటే సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఈ వీడియో చూశాను కదా, దీన్ని నా వీడియోలో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు ఇది నా ఛానల్కి అనేవి అదే వర్క్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీకు గుర్తుంచుకుంటే ఓకే, గుర్తు లేదు అన్న కేసులో ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీరు చూడటానికైతే ట్రై చేయండి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిందనుకోండి, వెంటనే తెలియదు, 1 వీక్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, మీకు వర్కౌట్ అయ్యిందనుకోండి ఓకే, మీరు క్యారీ చేయొచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక మీకు ఇది వర్క్ అవ్వలేదు, నెక్స్ట్ ఏదైనా మంచి ఆప్షన్ ఎత్తుక్కోవాలి అని అనుకొని వేరే దానికైతే వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇలా చేస్తే వ్యూస్ అనేవి పెరుగుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా వేటి గురించి అయినా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది కదా, దాని గురించి అయితే నేను చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఈ సెట్టింగ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వైటీ స్టూడియోలో యాప్లో ఈ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ముందు చూద్దాం. థ్యాంక్ యూ.